హాయ్ ట్రోల్ 2 మీరు ఫస్ట్ సినిమాని చూడకపోతే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే మనకి ట్రోల్స్ గురించి చెబుతారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ట్రోల్స్ కూడా మనుషులతో కలిసే జీవించేవి. కాకపోతే ఇవి సైజులో చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఎవ్వరికి ఏ హాని చేయవు. అలా ఆనందంగా అందరితో కలిసి జీవిస్తూ ఉంటే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు అప్పుడే వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు. అవి ప్రాణాలతో ఉంటే మనుషులకి ఎప్పటికైనా ప్రమాదమే అని, అవి ఎక్కడ దాక్కున్నా సరే బయటికి లాక్కు వచ్చి రాళ్లల్లా చేసి చంపేవాళ్ళు. ఈ ట్రోల్స్ కి సూర్యకాంతి తగిలితే అవి వెంటనే రాళ్లలా మారిపోతాయి. ఈ అవకాశాన్ని మనుషులు తీసుకొని వాటిని వేటాడడం మొదలు పెడతారు. అలా మొత్తం ట్రోల్స్ ని నాశనం చేస్తారు. ఈ కథని నోరా అనే చిన్న పిల్లకి వాళ్ళ నాన్న చెబుతూ ఉంటాడు. నోరాతో వాళ్ళ నాన్న, నేను ఎప్పుడు ఒక విషయంలో చాలా బాధపడతాను, మనుషులు ట్రోల్స్ కి హెల్ప్ చేయలేదని అంటాడు. దానికి నోరా వాళ్ళ నాన్నకి ప్రామిస్ చేస్తుంది, నాకు ఎప్పుడైనా మంచి ట్రోల్స్ కనిపిస్తే వాటిని కాపాడడానికి ట్రై చేస్తాను అంటుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దయిన నోరా కనిపిస్తుంది. వాళ్ళ నాన్న ఇప్పుడు చనిపోయి ఉంటాడు. తను అందరికి దూరంగా ఒంటరిగా ఒక ప్లేస్ లో ఈ ట్రోల్స్ పైనే రీసెర్చ్ చేస్తూ గడుపుతూ ఉంటుంది. ఇంతకు ముందే తను ట్రోల్ ని కలిసింది కూడా, కాకపోతే ఇంకా వాటి గురించి రీసెర్చ్ చేసి అందరికి తెలియపరచాలి అనుకుంటుంది. అందుకే ఒంటరిగా రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటుంది. అలా ఒంటరిగా ఉంటున్న నోరా దగ్గరికి సడన్ గా ఒక వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి నోరా భయపడకుండా వెనక నుంచి తనపై అటాక్ చేస్తుంది. ఇతని పేరు ఆండ్రియస్. తిను ప్రైమ్ మినిస్టర్ అసిస్టెంట్ అయి ఉంటాడు. ఇంతకు ముందు ట్రోల్ విషయంలో నోరాకి ఆండ్రియస్ కూడా హెల్ప్ చేసి ఉంటాడు. అందుకే వీళ్ళిద్దరికి మంచి పరిచయం కూడా ఉంటుంది. అప్పుడే నోరా ఆండ్రియస్ తో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది. ఆండ్రియస్ మినిస్టర్ ఆర్డర్స్ ప్రకారం నోరాని అక్కడ నుంచి ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఇది ఒక సీక్రెట్ ల్యాబ్ అయి ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్ లారీ వచ్చి నోరాని కలుస్తాడు. ఈ ప్రొఫెసర్ కూడా చాలా ఏళ్ల నుంచి ట్రోల్స్ పైనే రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అలా నోరాని లోపలికి తీసుకువెళ్తే అక్కడ ఉన్న దాన్ని చూసి నోరా షాక్ అవుతుంది. తను ఇంతవరకు ఊహించి ఉండదు. తన ముందు ఒక భారీ ట్రోల్ కనిపిస్తుంది. అది నాజిస్ టైంలో ఒక గుహలో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అదే ట్రోల్ పై ప్రొఫెసర్ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రొఫెసర్ నోరాతో అంటాడు, ఇది గడిచిన 100 సంవత్సరాల నుంచి గాఢ నిద్రలో ఉంది అని. అలాగే నోరాకి ఆ ల్యాబ్ మొత్తం చూస్తున్నప్పుడు ఇంకో విషయం కూడా తెలుస్తుంది. వీళ్ళు రీసెర్చ్ చేయడం కోసం ఆ ట్రోల్ లో ఉన్న చాలా భాగాలని తీసి ఉంటారు. అదంతా చూసి నోరాకి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంతోనే బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చి పక్కనే ఉన్న లిఫ్ట్ ద్వారా ఆ ట్రోల్ కన్ను దగ్గరికి వెళ్తుంది. అలా తన్ని పట్టుకొని ఒక పోయం ని పాడుతూ మనస్ఫూర్తిగా దాంతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అలా తను అంత ప్రేమగా మాట్లాడడం చూసి ఆ ట్రోల్ లో కూడా చలనం వచ్చి కన్ను తెరుస్తుంది. 100 సంవత్సరాల నుంచి ఎంత ప్రయోగం చేసినా మెలకువలోకి రాని ఆ భారీ ట్రోల్ ఒక్క పోయంతో పాప దాన్ని మెలకువలోకి తీసుకువస్తుంది. అలా మెలకువలోకి రాగానే చుట్టూ ఉన్న వాటిని చూస్తుంది. అలాగే తను బంధించి ఉండడం చూసి ఆ ట్రోల్ కి పిచ్చ కోపం వచ్చి గొలుసుల్ని తెంపుకొని ఆ ల్యాబ్ ని మొత్తం నాశనం చేస్తూ బయటికి వస్తుంది. తన ముందు ఉన్న నోరాని కూడా పక్కకి తోసేస్తుంది. కానీ తను పారిపోయి లిఫ్ట్ లోకి రావడం వల్ల తను ప్రాణాలతో బతికిపోతుంది. అలా మొత్తం లిఫ్ట్ ని నాశనం చేస్తూ బయటికి వచ్చి బయట తనకి అడ్డుగా ఏది వచ్చినా సరే అన్నిటిని నాశనం చేస్తూ ముందుకు వెళ్తుంది. అది చాలా పెద్దగా ఉండడం వల్ల దాని కాళ్ళ కింద ఏది ఉంది, ఇల్లు ఉందా, కారు ఉందా అని దేన్ని చూడకుండా నాశనం చేస్తూ ముందుకు వెళ్తుంది. ఒక దగ్గర కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ పార్టీని చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీ దగ్గరికి ఈ ట్రోల్ వచ్చి అక్కడ మొత్తాన్ని నాశనం చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ని పైకి తీసుకొని నోట్లోకి వేసుకొని తినేస్తూ ఉంటుంది. ఇది ముందు కనిపించిన ట్రోల్ లాగా మంచిది కాదు, ఇది చాలా చెడ్డదై ఉంటుంది. ఈ విషయం నోరా వాళ్ళకి తెలిసే లోపు చాలా మందిని ఆ ట్రోల్ తినేస్తుంది. తర్వాత ప్రెసిడెంట్ ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు. అక్కడే నోరా కూడా ఉంటుంది. ప్రెసిడెంట్ అందరితో అంటాడు, దాన్ని పట్టుకోవడం కాదు, దాన్ని వదిలేస్తే అందరిని చంపేస్తుంది, అందుకే అందరికంటే ముందు దాన్ని చంపేయాలి అంటాడు. కానీ నోరాకి ఇది నచ్చదు. మనం దాన్ని చంపకూడదు అంటుంది. కానీ ఎవరు తన మాట వినరు. అలా మిషన్ కోసం తను కూడా రెడీ అవుతుంది. కానీ తను ఇంకా ఆండ్రియాస్ ఇద్దరు కలిసి సీక్రెట్ గా ఒక ప్లాన్ చేస్తారు.
ఎలాగైనా ట్రోల్ ని కాపాడాలి అని. తర్వాత మనకి కెప్టెన్ క్రిస్ కనిపిస్తాడు. తను తన టీమ్ తో కలిసి యూవీ లైట్స్ ఉన్న హెలికాప్టర్స్ ని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ యూవీ లైట్స్ తో రాత్రికి రాత్రే ఆ ట్రోల్ ని రాయిలా మార్చాలి అని. అప్పుడే నోరా వాళ్ళు క్రిస్ ని వచ్చి కలుస్తారు. తర్వాత కెప్టెన్ క్రిస్ తో కలిసి అందరూ ఆ ట్రోల్ ని చంపడం కోసం బయలుదేరుతారు. ఆ ట్రోల్ ఇంకా చాలా మందిని తినేస్తూ ఉంటుంది. అప్పుడు క్రిస్ వాళ్ళ టీం హెలికాప్టర్స్ తో దానికి చాలా దగ్గరగా వెళ్తారు. యూవీ లైట్స్ ని ఆన్ చేసి దాన్ని రాయిలా మార్చడానికి ట్రై చేస్తారు. అది రాయిలా మారదు, కానీ దానికి చాలా డ్యామేజ్ అవుతుంది. దాంతో దానికి ఇంకా కోపం వస్తుంది. ఆ కోపంలో కింద ఉన్న ఒక కరెంట్ పోల్ ని తీసి హెలికాప్టర్ పైకి విసురుతుంది. ఆ హెలికాప్టర్ లోనే క్రిస్ దోస్తు కూడా ఉంటాడు. కానీ ఆ హెలికాప్టర్ పూర్తిగా బ్లాస్ట్ అయి తన కళ్ళ ముందే క్రిస్ దోస్తు చనిపోతాడు. తన కళ్ళ ముందే తన దోస్తు చావడం చూసి క్రిస్ కి ఇంకా కోపం వస్తుంది. దీని తల్లి దీన్ని ఇప్పుడే చంపేయాలని యూవీ లైట్ హీట్ ని పెంచడం స్టార్ట్ చేస్తాడు. కానీ పక్కనే ఉన్న నోరా తనని కంట్రోల్ చేస్తుంది. మనం మనుషులమే ఆ ట్రోల్స్ ని మాన్స్టర్స్ గా మార్చాము. మనం కంట్రోల్లో ఉంటే అవి కూడా కంట్రోల్లో ఉంటాయి అంటుంది. అప్పుడే అందరూ నోరాతో అంటారు, ఇదేమో అన్నిటిని నాశనం చేస్తుంది, నువ్వేమో నీతులు చెప్తున్నావు, ఇప్పుడు బూతులు మాట్లాడకుండా దీన్ని ఎలా కాపాడాలో నువ్వే చెప్పు అంటారు. అప్పుడు నోరా నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అందరినీ ఒక ప్లేస్ కి తీసుకువెళ్తుంది. ఈ సీక్రెట్ ప్లేస్ లోనే మనం పార్ట్ 1 లో చూసిన ట్రోల్ మనకి కనిపిస్తుంది. ఈ ట్రోల్ ఎవ్వరికి కనపడకుండా ఇక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు నోరా ఈ ట్రోల్ దగ్గరికి వస్తూ ఉండడం వల్ల ఈ ట్రోల్ కి నోరాకి మంచి దోస్తి ఉంటుంది. ఇప్పుడు ట్రోల్ 1 వెళ్ళి ఆ జెస్సీ ట్రోల్ ని చంపడానికి ప్లాన్ వేస్తుంది. ఇక్కడ నోరా అందరికి చెప్తుంది, ట్రోల్స్ అన్నిటినీ మనుషులే చాలా దారుణంగా చంపారు, కానీ ఆ ట్రోల్స్ కి సంబంధించిన ఒక చిన్న బిడ్డ మాత్రం ఈ గుహలోకి వచ్చి తప్పించుకుంది. ఆ బిడ్డే ఈ ట్రోల్. ఇది 100 సంవత్సరాల్లోనే ఇంత పెద్దగా పెరిగింది. ఇప్పుడు ఇది మాత్రమే మనకు హెల్ప్ చేయగలదు అంటుంది. అలాగే ఆ ట్రోల్ ని హెల్ప్ కూడా అడుగుతుంది. నువ్వే ఆ భయంకరమైన ట్రోల్ ని ఆపాలి అని. వెంటనే ఆ ట్రోల్ కూడా ఆ భయంకరమైన ట్రోల్ ని ఆపడం కోసం వస్తుంది. తనతో మాట్లాడడానికి ఈ ట్రోల్ ట్రై కూడా చేస్తుంది. కాకపోతే ఆ భయంకరమైన ట్రోల్ అసలు వినే పొజిషన్ లోనే ఉండదు. కోపంతో గట్టిగా ఆ మంచులో ఒక్క తన్ను తన్నగానే ముందు ఉన్న ఆ మంచి ట్రోల్ వెంటనే ఐసు పగిలి లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసి నోరా చాలా బాధపడుతుంది. అది ప్రశాంతంగా గుహలో ఉంటే నేనే దాన్ని బయటకు తీసుకువచ్చాను, నా కళ్ళ ముందే అది నీటిలో మునిగి చనిపోబోతుంది అని చాలా ఫీల్ అవుతుంది. తర్వాత ఆ భయంకరమైన ట్రోల్ మాత్రం అక్కడి నుంచి ముందుకు నడవడం స్టార్ట్ చేస్తుంది. అది ముందుకు వెళ్ళడం చూసి నోరా వాళ్ళు అది ఎక్కడికి వెళ్తుందో మ్యాప్ ద్వారా చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అది చర్చి ఉన్న ప్లేస్ కి వెళ్తుంది అని. ఇక్కడే సెయింట్ హోల్ఫ్ సమాధి ఉంటుంది. ఇతనే మొత్తం ట్రోల్స్ ని నాశనం చేయమని ఆర్డర్ వేసింది. ఆ సమాధిని వెతుక్కుంటూ ఈ ట్రోల్ ఇప్పుడు బయలుదేరుతుంది. కానీ అక్కడికి వచ్చాక ఎవ్వరికి అక్కడ సెయింట్ హోల్ఫ్ కు సంబంధించిన సమాధి ఉందన్న విషయం కూడా తెలీదు. అప్పుడే నోరా తన తెలివిని ఉపయోగించి అక్కడ ఉన్న సెయింట్ హోల్ఫ్ పెయింటింగ్ ని చూస్తుంది. ఆ పెయింటింగ్ లోపలే చిన్న పజిల్ లాంటిది ఉంటుంది. అక్కడ ఉన్న కర్రలను తీసుకొని ఆ పజిల్ లో పెట్టి తిప్పగానే అక్కడ ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది. లోపల వీళ్ళకి సెయింట్ సమాధి కనిపిస్తుంది. అక్కడే వీళ్ళకి ఒక లెటర్ కూడా కనిపిస్తుంది. కాకపోతే అది సగం ఉంటుంది, ఇంకో సగం ఇంతకు ముందు వీళ్ళు ట్రోల్ ని ఎక్కడైతే రీసెర్చ్ చేశారో అదే ల్యాబ్ లో ఉంటుంది. రెండు కలిపి చూస్తే వీళ్ళకి అసలు నిజం తెలుస్తుంది. నిజానికి సెయింట్ హోల్ఫ్ ట్రోల్స్ ని చంపాలనే అనుకోలేదు. చరిత్రలో తను చంపాడని ఉంది, కానీ తను చంపలేదు. ట్రోల్స్ ని తను వేరే ప్లేస్ కి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. అంటే మనుషులు ఒకవైపు ట్రోల్స్ ఒకవైపు జీవించేలా చేయాలి అనుకున్నాడు. కానీ చర్చి వాళ్ళు తన మాట వినకుండా మొత్తం ట్రోల్స్ ని చంపడం స్టార్ట్ చేశారు. కానీ చేసిందంతా చేసి చర్చ్ మాత్రం ఇదంతా సెయింట్ హోల్ఫ్ చెప్పడం వల్లే చేశామని మొత్తం నిందని తన మీదికి తోసేశారు. ఆఖరికి చర్చి వాళ్ళే సెయింట్ హోల్ఫ్ ని కూడా చంపేసి తన సమాధి ఎవ్వరికి దొరకకుండా ఇలా సీక్రెట్ గా దాచిపెడతారు. ఇప్పుడు నోరా ఎలాగైనా సరే ఆ ట్రోల్ ని ఆపాలనుకుంటుంది. ఈ ట్రోల్ మాత్రం ట్రోల్ జాతిని మొత్తం నాశనం చేసినందుకు పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది. అప్పుడే నోరా వాళ్ళ నాన్న రీసెర్చ్ చేసిన ఒక ఆధారం నోరాకి తెలుస్తుంది. అది ఏంటంటే హోలీ వాటర్ తోనే ఈ ట్రోల్స్ ని వీక్ గా చేయొచ్చు అని. తను ఉన్న ఈ చర్చిలోనే హోలీ వాటర్ ఉన్న ఒక బావి ఉంటుంది.
మొత్తం హోలీ వాటర్ ని బయటికి తీసి క్రిస్ వాళ్ళు వాటితో బుల్లెట్స్ ని కూడా తయారు చేస్తారు. ఇక సమయం వచ్చేసింది. రాత్రి అవ్వగానే ఆ ట్రోల్ కూడా చర్చి దగ్గరికి వస్తుంది. అప్పుడే చర్చిపై ఉన్న గంటల్ని కూడా మోగించడం స్టార్ట్ చేస్తారు. ఈ ట్రోల్స్ కి హోలీ వాటర్ అన్నా ఆ చర్చి గంటలన్నా అస్సలు పడదు. అవి వీక్ కూడా అయిపోతూ ఉంటాయి. అలా ఆ చర్చి గంటలు మోగగానే అది గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో క్రిస్ వాళ్ళు హోలీ వాటర్ తో తయారు చేసిన వెపన్స్ తో దానిపై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తారు. కానీ ఎంత అటాక్ చేసినా దానికి ఏమీ అవ్వదు. ఇంకా కోపం పెరిగిపోతుంది. ఆ కోపంలోనే చుట్టూ మొత్తం మారణ కాండని సృష్టిస్తుంది. ఇక్కడ నోరాతో సహా అక్కడ ఉన్న అందరూ ఆశలు వదులుకుంటారు. దాన్ని కంట్రోల్ మనం చేయలేము, ఇక అందరూ నాశనమైనట్టే అనుకుంటారు. కానీ అప్పుడే నీటిలో మునిగిపోయిన ఆ ట్రోల్ ఎంట్రీ ఇస్తుంది. అలా ట్రోల్ 1 కి 2 కి మధ్య అదిరిపోయే ఫైట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రోల్ రాగానే నోరా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సిటీ మధ్యలో బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటారు ఇద్దరు. అప్పుడే క్రిస్ అంటాడు, ఈ ట్రోల్ ని చంపాలంటే దాన్ని దూరం నుంచి హోలీ వాటర్ తో షూట్ చేస్తే చావదు. మొత్తం హోలీ వాటర్ ని తీసుకొని దాని హార్ట్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే దాన్ని ఆపగలం అంటాడు. దానిపై అటాక్ చేసి అన్ని బాంబ్స్ అయిపోయి ఉంటాయి. చివరిగా ఒక్కటే వాటర్ బాంబ్ మిగులుతుంది. దాన్ని గురి చూసి దాన్ని నోట్లోకి కొట్టాలి అంటే చాలా కష్టం. ఎవరైనా తీసుకువెళ్లే దాన్ని బ్లాస్ట్ చేయాలి అనుకుంటారు. దాంతో ఆండ్రిస్ నిర్ణయం తీసుకుంటాడు, నేనే ఆ బాంబుని తీసుకువెళ్లి నేను ప్రాణత్యాగం చేసి అందరినీ కాపాడతాను అంటాడు. ఇక్కడ ఆ ట్రోల్ మాత్రం ఆ చిన్న ట్రోల్ ని దారుణంగా కొడుతూ ఉంటుంది. అప్పుడే ఆండ్రిస్ క్రిస్ తో అంటాడు, నువ్వు హెలికాప్టర్ ని దాని నోటి దగ్గరికి తీసుకువెళ్ళు, అప్పుడు నేను ఈ బాంబ్ తో దాని నోట్లోకి జంప్ చేస్తాను అని. ఈ విషయం అందరికి నచ్చదు. కాకపోతే మనుషులు ప్రాణాలతో బతకాలి అంటే ఇది చెయ్యక తప్పదు. అలా క్రిస్ హెలికాప్టర్ ని తీసుకొని దాని పై వరకు వెళ్తాడు. అలా పైకి రాగానే వాళ్ళపై అటాక్ చేయడానికి ట్రోల్ నోరు తెరుస్తుంది. ఫస్ట్ ఆండ్రిస్ వాటర్ బాంబ్ ను ఒక్కటే కిందకి వదలాలి అనుకుంటాడు. కానీ అది పనవదు. దాంతో ఆండ్రిస్ తనే వెళ్ళాలి అనుకొని ఇక లాస్ట్ సారిగా తన వైఫ్ కి కాల్ చేసి లాస్ట్ గుడ్ బై ని చెప్పి ఆ వాటర్ బాంబ్ ని తీసుకొని ఆ ట్రోల్ లోపలికి దూకుతాడు. అలా ఆండ్రిస్ ని అది మింగేగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బాంబు బ్లాస్ట్ అవుతుంది. లోపల దాని హార్ట్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి ట్రోల్ 1 పైకి లేచి దాని హార్ట్ లోకి చెయ్యి పెట్టి హార్ట్ ని బయటికి లాగేస్తుంది. అలా ఆ ట్రోల్ చనిపోతుంది. ట్రోల్ అయితే చనిపోయింది, కానీ తన దోస్తు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి నోరా చాలా ఫీల్ అవుతుంది. తర్వాత మనకి పోస్ట్ క్రెడిట్ సీన్ ని చూపిస్తారు. కొన్ని నెలల తర్వాత ఆండ్రిస్ కి కొడుకు పుడతాడు. వైఫ్ తో కలిసి అందరూ నోరా ఇంటికి వెకేషన్ కు వస్తారు. అలా అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఇల్లు మొత్తం ఊగిపోతుంది. ఏంటని నోరా బయటికి వస్తే ట్రోల్ 1 తన దగ్గరికి వచ్చి తనని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనుషులందరూ ట్రోల్స్ మాన్స్టర్స్ కాదు, అవి మనుషులకి హెల్ప్ కూడా చేయగలుగుతాయని నమ్ముతారు. అందుకే ఇప్పుడు ట్రోల్ దాక్కుని బతకకుండా అందరితో కలిసి బయట బతకడం స్టార్ట్ చేస్తుంది. ఈ మంచితనం ఎన్ని రోజులు ఉంటుందో మనం వేచి చూడాలి. తర్వాత మనకి ఒక సైంటిస్ట్ సీక్రెట్ ల్యాబ్ లో ఒక చిన్న ట్రోల్ ని బంధించి దానిపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రోల్ సహాయంతో తను ఏం చేయబోతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.